అంటే ఈ యుట్రస్ లోపల ఈ ఫైబ్రాయిడ్స్ తోటి ఉన్నప్పుడు మనకి ఏ విధంగా కాంప్లికేషన్స్ వస్తాయి అంటే కాంప్లికేషన్స్ అన్నవి యుట్రస్ లోపల ఫైబ్రాయిడ్స్ ఉండే పొజిషన్ బట్టి దాని నెంబర్ని బట్టి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ యుట్రస్లో యాంటీరియర్గా అంటే ఫ్రంట్ సైడ్ ఏమైనా ఉంటే ఏమవుతుందంటే అక్కడ మనకి బ్లాడర్ ఉంటుంది, పోస్టీరియర్గా అన్నది మనకి ఇంటెస్టైన్స్ రెక్టమ్ అవన్నీ ఉంటాయి. ఒకవేళ యాంటీరియర్గా ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మనకి యూజువల్గా ఏంటంటే యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడము, లేదా ఇన్కంప్లీట్ యూరినేషన్ అంటే యూరిన్ కొంచెం పాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ వెళ్ళాలనిపించడము. ఒకవేళ పోస్టీరియర్గా ఉన్నప్పుడు సైజ్ బాగా పెరిగినప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ ఉంటుంది. అంటే మనకి మోషన్ పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇన్కంప్లీట్గా ఉంది అనిపించే ఒక లక్షణం ఉంటుంది. అంటే మనకి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అది సైజ్ పెరిగే కొద్దీ మనకి బ్లీడింగ్ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే బాగా హెవీగా బ్లీడింగ్ కావడం కానీ, లేదంటే మనకి ఫ్రీక్వెంట్గా అంటే మనకి యూజువల్గా ఏంటంటే 25 నుంచి 35 డేస్ సైకిల్ కదా, ఒకవేళ 25 డేస్ కంటే ముందే రావడము అంటే 15 డేసా 20 డేసా అది కూడా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనకి పెయిన్ అనేది అంటే ఒకవేళ సైజ్ బాగా పెరిగినప్పుడు పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. అది దాంతోపాటు బ్లీడింగ్ కూడా క్లాట్స్ కింద పాస్ అవ్వడము, లేదంటే ఇంకా ఎక్కువగా ప్రొలాంగ్గా అంటే యూజువల్గా ఏంటంటే 4 to 5 days బదులు 7 days 8 days 10 days కూడా ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవుతుంది. ఒకవేళ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉంటే మనకి ఇంటర్మెన్స్ట్రల్గా స్పాటింగ్ అవడం, అంటే మనకి కొంతమంది ఏమంటారంటే బ్లీడింగ్ అయిన తర్వాత మళ్ళీ 10 daysకి స్పాటింగ్ కింద కనిపించడము అవన్నీ చెప్తారు కదా. అన్నప్పుడు ఏంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఏమైనా కింది వరకు అంటే సర్వైకల్ ఏరియా వరకు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టాక్ పెరిగి కింది వరకు ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు మనకి ఇంటర్మెన్స్ట్రల్గా కూడా స్పాటింగ్ కనిపించే అవకాశాలు దీంతో ఉంటాయి. అంటే మనకి ఇది ప్రెగ్నెన్సీకి ఈ ఫైబ్రాయిడ్స్ ఎలా రిలేటెడ్గా ఉంటాయి అని చెప్తాను. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉండి అంటే నెంబర్ ఒక 3 to 4 వరకు ఫైబ్రాయిడ్స్ ఉండి సైజ్ కూడా బాగా పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ ఉండే పొజిషన్ బట్టి అంటే మనకి ఏమన్నా ఒకటి యూట్రైన్ కార్నర్ దగ్గర కానీ లేకపోతే కార్నర్స్ లోపల ఏమన్నా ఉన్నప్పుడు దాని ఎనటామికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద యూట్రస్ చేంజ్ అవుతుంది. అంటే ఓవరీకి ఫెలోపియన్ ట్యూబ్స్కి యూట్రస్కి ఉన్న మధ్యలో ఎనటామికల్ పొజిషన్ చేంజ్ అయినప్పుడు మనకి ఈ స్పర్మ్ అన్నది మనకి ట్యూబ్ల నుంచి కరెక్ట్గా పాస్ అవ్వదు. దాంతో ఏంటంటే ప్రెగ్నెన్సీ అన్నది ఎనటామికల్ డిస్టర్బెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ అన్నది కూడా రాదు. అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడం కానీ, లేదంటే ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలలు నిండక ముందే ఒక్కొక్కసారి ఈ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఈ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో మనకి ఇంప్లాంటేషన్ అన్నది కూడా కరెక్ట్ పొజిషన్లో అన్నది ఉండదు. ఒక్కోసారి ఎబ్రప్షు ప్లసెంటా అంటే ఒకసారి ఫైబ్రాయిడ్స్ ఏమైనా పెద్దగా ఉన్నప్పుడు సైజు దాంతో ఏంటంటే ఈ ప్లసెంటా అన్నది యూట్రస్లో నుంచి సెపరేట్ అవుతుంది. దాంతో బ్లీడింగ్ అవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎబ్రప్షు ప్లసెంటా అంటారు. ఇంకొకటి ప్రజెంటేషన్ ఆఫ్ ద బేబీ. యూజువల్గా ఏంటంటే మనకి వర్టెక్స్ ప్రజెంటేషన్ అంటారు. అంటే హెడ్ అనేది కిందికి ఉంటుంది మనకి యూట్రస్ పొజిషన్లో ఉన్నప్పుడు. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఏమన్నా సైజ్ పెద్దగా ఉన్నప్పుడు అది ఒక్కొక్కసారి ఏంటంటే ట్రాన్స్వర్స్ లైక్ అని లేదంటే ఆబ్లిక్ లైలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి యూజువల్గా సిజేరియన్ సెక్షన్ అవసరం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.